ఇప్పటి వరకు ఆరాధన అంతటిలో మీరు తోడుండి నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకునే దాన్ని బట్టి నీకు వందనాలు. వాక్య భాగంలోకి వెళుచుండగా వాక్యంలోని మర్మాలను మూలార్థాలను మాకు తెలియచేయండి. గొట్టివాణ్ణి మట్టివాణ్ణి ప్రభా, ఏ యోగ్యత శ్రేష్టత లేని వాడికి నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను నీ చెరు చాటున మరుగుపరచండి. మా నోటిని మీ గౌరవగా వాడుకోనండి. నువ్వు చెప్పి ఉన్నావు ప్రభా, నిలబడి వారు మాత్రం మీరు, కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడియల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడని చెప్పావు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, మీరే మాతో మాట్లాడండి. నీ విలువైన మాటలను హృదయంలో నీరు కట్టి ఫలింప దయచేసి మా అందరికీ వినగలిగిన చెవులు గ్రహించుకుని దయచేసి నిద్రాత్మను, వ్యతిరేకతను, తిరుగుబాటు స్వభావాలను, ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ని మీరు బంధించి ఈ స్థలంలో మీ ఆత్మను కుమ్మరింపచేసి మాతో సూటిగా తేటగా మీరే మాట్లాడి బలపరచుకొని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మంచిది, మనందరం కూర్చున్నట్లయితే కీర్తన గ్రంథము 50వ అధ్యాయము, కీర్తన గ్రంథము 50వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ చూడండి. కీర్తనలు 50వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతున్నాం. 16వ వచనం నుంచి, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడాలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచ్చించదేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వాడితో ఏకేపించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలెనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొన్నెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనునై ఉంటిని. అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నీవు అనుకుంటివి. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించి